ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క చక్కటి మధ్యాహ్న కాల సమయం ముందు కొద్దిపాటి సేపు మనం తెస్సలోనికైల పత్రికలో మనకు ఇవ్వబడిన యొక్క హెచ్చరికలను మనం ధ్యానం చేసుకుందాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామంకు ప్రభా, ప్రేమ గల నామంకునైనా, అది ఉన్నతమైన నామంకునైనా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ప్రభా, ఎవరైతే నీ దగ్గర నిలబడి నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నారో అటువంటి వారికి నీ స్వరాన్ని వినిపించే దేవుడు గనుక ఇప్పుడు మేము మాట్లాడబోయే మాటల్లో నాయన మేము ఏదైతే నేర్చుకోవాలనో రూఢిగా మాకు నేర్పించమని, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని, అది అందమై మీరే ఉండి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము మనం ప్రత్యేకంగా మొదటి తెస్సలోని 5వ అధ్యాయంలో కొన్ని హెచ్చరికలు పౌలు క్రిస్టియన్స్కి సెలవిస్తున్నారు, క్రైస్తవ బిడ్డలకు. అంటే దేవుని వెంబడిస్తున్న, యేసు స్వామిని వెంబడిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు, లోకంలో అది ఎవరైనా కానీ వాళ్ళకు కొన్ని మాటలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. మరలా నేను మీకు తెలియపరుస్తున్నాను, సంతోషంగా ఉండుడి, అదే మీ బలం అంటున్నాడు. రెండవదిగా, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతగ ప్రార్థన చేయండి. మనము ఎడబాటి కలగకుండా ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయాలని మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ ద గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ యూ. ప్రతి విషయంలో కృతజ్ఞత విజ్ఞాపనను దేవునికి తెలియపరచుడి అని సెలవిస్తున్నాడు. వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్, మన జీవితంలో మంచి కానివ్వండి చెడ్డ కానివ్వండి, దేవుడు మన పట్ల జరిగించే కార్యాలు అవి గొప్పవి, మంచికే. కాబట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అంటున్నాడు. మరి పౌలు ఏమంటున్నాడు, డు నాట్ క్వించ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పకుడి అని సెలవిస్తున్నాడు. నీకు కలిగి ఉన్న పరిశుద్ధ ఆత్మను, ఆయన మన నడిపింపును మనం లోబడాలా. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. అంటే అనేక పర్యాయం మనము బలహీనంగా ఉంటున్నాం, ఆ యొక్క ఫ్లెష్లీ లైఫ్ జీవిస్తూ ఆత్మకు చోటు ఇవ్వకుండా ఉంటాం. కాబట్టి అలాంటి సమయంలో ఆత్మను ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మండుచున్న ఆత్మ కలిగి ఉండుడి అంటున్నాడు. డూ నాట్ డిస్పైస్ ద ప్రాఫెసీస్. నిన్ను గురించి చెప్పబడిన తీర్క దర్శనం లేకుంటే దర్శన మాటలను మీరు లెక్క పెట్టండి, వాటిని లెక్క పెట్టకుండా ఉండొద్దు అని చెప్తున్నాడు. టెస్ట్ ఆల్ ద థింగ్స్, హోల్డ్ ఫాస్ట్ వాట్ ఈస్ గుడ్. అంటే అన్నిటినీ పరీక్షించి చూడండి, మంచిదేదో చెడేదో తేరి చూడండి అంటున్నాడు. అబ్స్టైన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. ప్రతి కీడు నుండి లేకుంటే సైతాను శోధల నుండి మిమ్మల్ని మీరు తప్పించుకొనుడి అంటున్నాడు. నౌ మే ద గాడ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ శాంక్టిఫై యూ కంప్లీట్లీ. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు సమాధాన కర్త. ఆయన నీకు సమాధానం, నీ ఆత్మకును నీ శరీరంకును నీ యొక్క ప్రతి ఒక్క దానికి హోల్ బాడీకి ఆయన ఆ యొక్క సమాధానం ఇచ్చి మిమ్మల్ని బ్లేమ్లెస్గా, అంటే నిందారగిడుగా తన రాకడలో పెట్టుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ మాటల్లో మనం ఈ దినం ప్రత్యేకంగా ధ్యానం చేయబోయే అంశం రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలా. ఎందుకు మనం ఆనందంగా ఉండాలా? వాట్ ఈస్ దర్ గ్రేట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్? ఒకనప్పుడు మనం అందరు కూడా ఏ రీతిగా ఉన్నామంటే, వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద హెల్ ఫైర్కు మనము పరిగెత్తుచూ ఉన్నాం అన్నమాట. ఎవ్వరికి తెలియదు మనం ఎక్కడ పరిగెత్తున్నామని. ఒక నిత్య నరకం అంటూ ఒకటి ఉంటున్నది, తెలియకుండా అక్కడికి మనం పరిగెత్తున్నాం. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోయారన్నమాట. కాబట్టి దేవుని యొక్క శిక్ష మన మీద పడబోతుంది. అలాంటి సమయంలో దేవుడు తన ఏకైక కుమార్ని ఈ లోకానికి పంపించి పాపులమైన మన కోసం ఆయనను బలి అర్పించాడు. కాబట్టి ఆ బలిను పట్టి ఈ దినము నీవు నేను నరకానికి పోయేది లేదనమాట. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తునందు ఆ యొక్క బలి అర్పణ మీద నీ యొక్క విశ్వాసాన్ని రూఢిగా పెడతావో నీకు నరకం దేవుడు తప్పించినాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమనగా, అంటే ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మరణంలో నుండి జీవంకు దాటుతారని వాక్యం సెలవిస్తుంది. అంటే యు హావ్ ఎస్కేప్డ్ హెల్ ఫైర్. అంటే ఫర్ దాట్ రీజన్ యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఏమయ్యా, ఏముంది దేవుళ్ళు ఆనందపడేదానికంటే? నీ నరకంలో నుంచి జీవంలోకి దాటావు, అదే గొప్ప ఆనందంగా మన జీవితంలో మనకు ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. రెండవదిగా అక్కడ మనం చూస్తే ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు అనమాట. దేని వలన కొన్నాడు? ఆయన ఒకసారి మనం చూస్తే
ఒక చిన్న పిల్లోడు ఒక ఓడ చేశాడు, తన చేతులారా అది చేశాడు. చేసిన తర్వాత అది వర్షం కాలం వచ్చినప్పుడు ఆ ఓడను నీళ్ళలో వదిలినప్పుడు అది కాలువ వెంబడి వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. మరలా కొన్ని సంవత్సరం తర్వాత ఆయన వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఊర్లో తన చేతులారా చేసిన ఆ యొక్క ఓడను ఆయన చూడగలిగాడు. అయితే భలే అందంగా అది తయారు చేయబడి అక్కడ పెట్టబడింది. ఆ సమయంలో ఆ బాలుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని విలువ పెట్టి కొంటున్నాడు. యెషయా కూడా అంతే. ఆది కాండంలో మనం చూస్తే మనల్ని నరులుగా చేసి ఎంతో ఆనందించాడు. ఎప్పుడైతే సాతాను స్వరం విని మనం పడిపోయినామో అప్పుడు వెంటనే దేవుడు మనల్ని తన సొంత రక్తం ఇచ్చి కొన్నాడనమాట. వెండి బంగారుతో ఆయన మనల్ని కొనలేదు కానీ తన యొక్క విలువైన రక్తం, పరిశుద్ధ రక్తంను మన కోసం ఆయన ఇచ్చాడనమాట. ఆయన ఇచ్చిన యొక్క బలి తండ్రికి ఇంపుగా ఉండిందనమాట. కాబట్టి మన పాపములన్నీ కూడా కొట్టివేయబడినాయి. అది మునుపటి చేసిన పాపము, రాబో కాలము, ఇప్పటికి మనం చేస్తున్న పాపం, ప్రతి పాపం కూడా కొట్టివేయబడినాయి. ఫర్ దిస్ వెరీ రీజన్ వీ నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. మనల్ని ఎవరయ్యా విడిపిస్తారు ఈ పాపంలో నుండి? కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. ఒక లోతైన ఒక పిట్టలో, ఒక గుంతలో మనం పడిపోతే చేయి పైకెత్తి మనం అడుగుచున్నాం, ఎవరైనా హెల్ప్ మీ, హెల్ప్ మీ, ఎవరైనా నన్ను లేవనెత్తుచారా అని మనం పిలిచినప్పుడు ఎవరు కూడా ఉండరు. అయితే ఒకానప్పుడు ఒక అతను ఆ యొక్క గుంతలో దుంకి నిన్ను తీసుకొని పైకి తీసుకొచ్చాడు అనమాట. అయితే అదే మన యేసయ్య చేశాడు. పైన పరలోకం నుండి దిగి వచ్చి నువ్వున్న ఆ యొక్క లోయలో ఆయన దిగి నిన్ను పైకి తీసుకొని వచ్చాడు. ఫర్ దట్ వెరీ రీజన్ యూ నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎవ్వరు కూడా, తల్లి అయినా తండ్రి అయినా తోడుపుట్లైనా ఎవ్వరు కూడా చేయలేని ఒక గొప్ప కార్యం తన విలువైన రక్తంతో ఆయన చేశాడు, కొన్నాడు గనుక పేతురు రాస్తున్నాడు, వెండి బంగారమైన ఆ యొక్క వస్తువుల చేత మీరు విమోక్షింపబడలేదు కానీ విలువైన గొర్రెపిల్లైన యేసు రక్తంతో మీరు విమోక్షింపబడినారని సెలవిస్తున్నాడు. ఫర్ దట్ వెరీ రీజన్ దట్ యు నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఇంకా మూడవగా చూస్తే మన రోమా పత్రిక ఏం చెప్తుంది? 8, 16, 17 చూస్తే మనము దేవుని పిల్లలము అని ఆత్మతోనే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చిచున్నాడు. చూడండి, యూ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ఆత్మను ఆయన ఊదాడు అనమాట ఆ ఏదైనా వనంలో. ఆ ఆత్మ మనలో ఉంటున్నది. వీ హ్యావ్ అన్ ఇన్నర్ మ్యాన్ దట్ వీ నీడ్ టు సాటిస్ఫై ఆల్ ద టైమ్. మనం కొన్నిసార్లు మా శరీరానికి ఏం వేసుకుంటాం, లేకుంటే ఏమి తిందాము, లేకుంటే మన యొక్క హోదా పలుకుబడి ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, ఎలా గంభీరంగా ఉండాలా, అందరు ఎలాగ మనల్ని చూడాలా, మన స్టేటస్ అలా చూస్తాం. అయితే ఆత్మనము ఎవరు కూడా మన లోపల ఇన్నర్ మ్యాన్ చూడడంలో, దట్ ఇన్నర్ మ్యాన్ హాస్ టు బి ఫెడ్. అందుకే ఆత్మ మనలో ఉంటున్నాడు. ఆ ఆత్మ మనలతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మనము దేవుని బిడ్డలమని ఆత్మతోనే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అందుకే మనం మరణించినాక ఊరికే బొమ్మలు చేసి మట్టిపాలు చేసేది కాదు. అటు తర్వాత ఆయన రాకడలో అదే మట్టి బొమ్మ తిరిగి లేస్తుంది. ఎటువంటి శరీరం ధరించి లేస్తుంది? మహిమ గల శరీరం ధరించి ఆ శరీరం లేస్తుంది. ఒకవేళ నువ్వు సముద్రంలో చనిపోయినా సముద్రం నిన్ను అప్పగిస్తుంది యేసయ్యకు. ఒకవేళ నువ్వు అగ్ని ప్రమాదంలో చనిపోతే అగ్ని ప్రమాదం నుంచి బూడిదగా కూడా నువ్వు లేచి మళ్ళీ తిరిగి దేవుని సన్నిధానానికి వస్తావు. అంటే మనమందరం దేవుని బిడ్డలం అనేది ఒక ఆధిక్యత, అది ఒక ఆనందం అనమాట. సో ఫర్ దాట్ రీజన్ యూ నీడ్ టు రిజాయిస్. మేము దేవుని బిడ్డలం అనేది మనకు ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. మరి ఒకరి సాక్ష్యం అది చూడండి, యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమును విశ్వసించు ప్రతి వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడనమాట. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన చేసిన ఆ యొక్క సిలువ త్యాగాన్ని అంగీకరిస్తారో అందరూ, ఏ భేదము లేదు, నువ్వు ఏ కులస్తులు కాదు, ఏ మతం కాదు, లోకంలో ఉన్న ప్రతి జనము ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వాళ్ళని ఆ బిడ్డలవుటకు అధికారం ఇచ్చాడనమాట. ఒక తండ్రికి బిడ్డలు ఉన్నారంటే బిడ్డలకు తండ్రికి కలిగిన సమస్త ఆస్తి మీద హక్కు ఉంటుంది అనమాట. అలాగనే మనకు కూడా యేసయ్యకి ఏమేం కలిగినాయో వాటి అన్ని మీద మనకు అధికారం ఉంటున్నది. వీఆర్ ద జాయింట్ హెరర్స్ అనమాట. ఆయనతో పాటి వారసులం, తోటి వారసులం. ఆయన ఒకవేళ యేసయ్య అన్న అయితే మనం వాళ్ళ తమ్ముళ్ళము, చెల్లెలంగా మనము ఆయన యొక్క కుటుంబంలో ఉంటున్నాం. ఫర్ దాట్ వెరీ రీజన్ యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. జత పనివారం అంటే మనము హక్కుదారులం, అది కరెక్ట్ అనమాట. మనం కూడా హక్కుదారులం. యేసయ్యకి ఏమేమైతే కలిగి ఉందో, ఏం పవర్ ఉంటున్నదో
అలాగ మనకు కూడా హక్కుదారులమని సెలవిస్తున్నారు. మరి ఇంకా మనం చూస్తే ఎందుకని మనం ఆనందించాలంటే ఆయన మరణ పునరుత్థానంలో మనకు పాలిభాగస్తులం. చూడండి, రోమాపత్రికలో 6వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్టిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్టిసం పొందితిమని మీరు ఎరుగరా? ఏమనగా మనం ఇంకనం పాపంలో దాసలం కాకున్నట్టు పాపము శరీరము నిరాతకం అగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడి పడినదని ఎరుగుదము. ఆయన మరణంలో మనం బాప్టిజం తీసుకునేటప్పుడు ఆయన మరణంలో మనకు పాలి భాగస్థులుగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఆయన పునరుత్థానంలో మనము ఆ బాప్టిజం నుంచి తిరిగి లేచినప్పుడు ఆయన యొక్క పునరుత్థానంలో కూడా మనం పాలిభాస్తులం. మన యొక్క ప్రాచీన స్వభావం అంటే పూర్వీకంగా మనం ఏ రీతిగా ఉన్నాం లోకానుసారంగా ఆ పాపాలన్నీ కూడా సిలువలో అది కొట్టివేయబడింది. నూతన శరీరం, నూతన ఆత్మ, నూతన భావం కలిగి మనం లేచామన్నమాట. కాబట్టి నవ్ వీఆర్ బోర్న్ అగైన్ చిల్డ్రన్ అనమాట. దాన్ని బట్టి మనం దేవునిలో సంతోషించాలి. కొన్నిసార్లు అనుకుంటా, ఎందుకు సంతోషించాలంటే ఇవన్నీ ఎవ్వరు కూడా లోకంలో మనకు ఇయ్యలేం. ఎవ్వరు కూడా గట్టిగా నువ్వు నరకం నుంచి పరలోకానికి పోతావనే గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఒక యేసు స్వామి తన స్వరక్తం ఇచ్చాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు నీకు శిక్ష లేదు అంటున్నాడు. మరి ఆయన యొక్క మరణంలో మనం పాలిభాగస్థులం, ఆయన యొక్క పునరుత్థానంలోనూ పాలిభాగస్థులంగా ఉంటున్నాం. మరి మన యొక్క పౌర స్థితి ఎలాగ ఉంటున్నది అని చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, ఫర్ దాట్ వెరీ రీజన్ యూ హ్యావ్ టు రిజాయిస్. అయ్యా, నేను దేవుని ఆలయమే ఉన్నాను అంటే నాలో దేవుడు నివసిస్తాడు. నన్ను చూచినప్పుడు ఎదుట వాళ్ళు నాలో దేవుణ్ణి చూడాలనే కోరిక అనుక్షణము. మనము ఒక శిల్పి ఎలాగో ఒక శిల్పాన్ని చెక్కుతున్నాడు అలాగా ఆయన మనల్ని చెక్కుతున్నాడు. అంతేకాకుండా ఒక కుమ్మరోడు తన చేతిలో ఒక ఓటిని తీసుకొని ఆ యొక్క మట్టిని తీసుకొని చక్కని బాణగాను చక్కగా కుండగాను ఆయన చేస్తాడు. చేసేటప్పుడు ఏదైనా ఒడుకుదుడుకులు వస్తే మరలా దాన్ని సారపై తిప్పుతాడు అనమాట. అలాగా ఆయన చేతిలో ఉన్నాము, మనం ఆయనకు దేవాలయంగా ఉన్నాం. దట్ ఈస్ అ వెరీ రీజన్ యూ హావ్ టు రిజాయిస్. యు ఆర్ అ మూవింగ్ టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. కాబట్టి ఆయనను ప్రస్తుతం చేయాలా ఈ లోకానికి, అది నీ బాధ్యత అనమాట. మరలా మత్తయి సువార్తలు మనం చూస్తే యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు. చూడండి, ఒక కూరల్లో ఉప్పు లేదంటే అసలు అది నోట్లో పెట్టలేం. అలాంటిది నువ్వు దేవునిలో నిలబడి దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించినప్పుడు నువ్వే ఈ లోకానికి ఉప్పై ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావో సారవంతంగా నువ్వు ఉంటావని వాక్యం సెలవిస్తుంది. మన సమాజంలో, మన కుటుంబంలో మనం సారవంతంగా ఉంటున్నామా అని ఒకసారి పరీక్ష చేసుకోవాలా. అలాగనే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. అయ్యో, అందరూ చీకట్లో ఉన్నారు. ఐగిప్తులో దేశంలో అంతలక కట్టిక చీకటి కలిగింది. అయితే కోసేన్ ప్రాంతంలో, ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతంలో మాత్రం వెలుగు, సూర్యుడు ఉదయించాడు అనమాట. అంటే వాళ్ళకు భేదం చూపించాడు. ఆ హెబ్రీలకు ఆ యొక్క ఐగిప్తు ప్రజలకు భేదం చూపించాడు. అలాగనే నీవు యు ఆర్ ద లైట్. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ వెళ్ళు. సో బ్రైట్ అండ్ ద కార్నర్ వేర్ ఎవర్ దర్ ఇస్ డార్క్నెస్. అయ్యా, నన్ను తీసుకొని ఎక్కడ చీకటి ఉంటున్నదో ఆ చీకటిలో నన్ను వెలుగుగా నిలబెట్టుమని మనం దేవుణ్ణి అడగాల. మనం వెలుగై ఉన్నాం గనుక మనం సంతోషించాలా. అందుకే దేవుడు అంటున్నాడు, చీకటిలో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురపరిచిన నిమిత్తము ఏర్పాటు చేయబడిన యాజక సమూహంగాను రాజులైన ప్రజలు నా సొత్తై ఉన్నారు మీరు అంటున్నారు. కాబట్టి వీ నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. చూడండి, తెస్సలోనిలో ఎంత చక్కగా చెప్తున్నాడు. రోమా 5:1 చూస్తే ఐఎమ్ జస్టిఫైడ్, నేను జస్టిఫై చేయబడి ఉన్నాను ఆయనలో. ఐ హావ్ బీన్ బాట్ విత్ ద ప్రైస్ అండ్ ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ ద క్రైస్ట్ బాడీ. దేవుని యొక్క శరీరంలో ఒక అవయవమే ఉన్నాం. దేవుడు శిరస్సు అయితే మనం ఒక అవయవం, ఒక చెయ్యో, ఒక కాలో, కనులో, ముక్కో, ఒక అవయవమే ఆయనలో ఉన్నాం. ఫర్ దట్ వెరీ రీజన్ యూ నీడ్ టు రిజాయిస్. కాబట్టి దేవుడు ఏదైతే ఉద్దేశించినాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చుటకు, ఆయన చిత్తాన్ని జరిగించుటకు ఆయన శరీరంలో ఒక అవయవమై ఉన్నాం. సంఘంలో భాగస్థులంగా మనం ఉన్నాం అనమాట. అటువలే ప్రభుతో కలుసుకొని వారు ఆయనతో ఏగాత్మగా ఉన్నారనమాట. దేవునితో పాటు మనం నడిచేటప్పుడు ఏగాత్మ కలిగి మనం జీవిస్తున్నామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 1 కొరింథీ 12:27 చూస్తే మనము చక్కగా చెప్తున్నాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. కాబట్టి ఎఫెసీ 1:1 ఏమంటున్నాడంటే
ఐఎమ్ అ సెయింట్ అంటే పరిశుద్ధులకు అని, ఎఫేసులో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉన్న వారికి రాయబడినది ఏమనగా అంటున్నాడు. అంటే పౌలు చెప్తున్నాడు ఎఫేసులో ఉండే సంఘంకు, పరిశుద్ధులకు అంటే యు ఆర్ కాల్డ్ ఎస్ ఎ సెయింట్, యు ఆర్ నో మోర్ ఎ సిన్నర్. మనం అనుకుంటాం అయ్యా నా పాపి, అయ్యా నేను దుమ్ము ధూళి, నేను ఎందుకు పనికిరాను. అలా కాదు, దేశ రక్తంలో నువ్వు కడుగబడినావు. యూ హ్యావ్ ద రైట్ టు సే ఐఎమ్ ద సెయింట్ was been washed by the blood of Jesus Christ. So day by day you will go from holiness to హైయర్ లెవెల్ అనమాట. కాబట్టి దాన్ని బట్టి కూడా మనము సంతోషించాల. మరలా క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకం నందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. మనం ఎఫెసీ పత్రిక 2:7 చూస్తే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో పాటి పరలోకంలో కూర్చోబెట్టినాడంట. తండ్రి కుడిపాసం దగ్గర ఆయన ఉన్నాడు. మనం కూడా యేసుని అంగీకరించాం కాబట్టి మనల్ని కూడా ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు అనమాట. మన స్థానం ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటున్నది. మనం ఈ లోకంలో జీవిస్తున్న జీవితము అది కొద్దిపాటి కాలమే. అయితే శరీరంలో జీవిస్తున్నాం, మనం ఆత్మ అయితే మనము పరలోకంలో ఉంది, అది దేవునిలో దాచబడి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనం చేతు పని అయి ఉన్నాము. అంతేకాకుండా మనము ఇవన్నీ కూడా మనం చూస్తే హౌ గాడ్ హెస్ సెక్యూర్డ్ అ ప్లేస్ ఫర్ అస్ అనేది చాలా చక్కగా ఉంది. అండ్ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్లీ సిటిజన్స్ అనమాట. ఈ భూలోకానికి చెందిన వాళ్ళం కాదు, పరలోక పట్టణపు వారసులం. అక్కడ ఉన్న సిటిజన్షిప్ మనకు ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు చక్కని మాట 1 యోహాను 5:18 ఐఎమ్ ద బోర్న్ ఆఫ్ గాడ్ అండ్ ద ఈవిల్ వన్ కెనాట్ టచ్ మీ. అంటే నేను దేవుని యందు జన్మించి ఉన్నాను, ఆ యొక్క సతాన్ నన్ను ముట్టుటకు వీలు లేదు అని పౌలు సెలవిస్తారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు వీ నీడ్ టు రిజాయిస్. We need to rejoice about our salvation. We need to rejoice about the anointing of the Holy Spirit. We have received the power of the Holy Spirit and we have received the gifts and the fruits of the Holy Spirit, and also we have a better place in Christ. కాబట్టి ఇవన్నిటిని బట్టి మనము సంతోషిస్తున్నాము. అందుకే పౌలు చక్కగా చెప్పాడు రిజాయిస్ ఇన్ ద లార్డ్. చూడండి, పౌలు శీల సరచాలలో పెట్టబడినప్పుడు వాళ్ళు అందరు కూడా వాళ్ళని కొట్టివేశారనమాట. అక్కడ చూడండి అది ఏమైతుందంటే అందట న్యాయాధిపతులు వాక్య ప్రచారం చేస్తున్నాడు పౌలు శీల. అందట న్యాయాధిపతులు వద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై నుండి రోమియులైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించు మన పట్టణంలో గలిబిలి చేయుచున్నారని చెప్పాను. చూడండి, వీళ్ళు యూదులు, వీళ్ళు రోమియులైన మనలతో చేరాని పని చేపిస్తున్నారు, మన యొక్క పట్టణంలో గలిబిలి చేస్తున్నారని పౌలు మీదను శీల మీదను వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు జన సమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. చూడండి, బట్టలు తీసేసి వాళ్ళని చక్కగా బాదుతారనమాట, కొడతా అన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరచాలలో వేసిరి. భద్రముగా కనిపెట్టే వాళ్ళనని చెరచాల నాయకుని ఆజ్ఞాపించెను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోబుల చెరచాలలోకి త్రోసివేసిరి. అప్పుడు ఏమైతుందంటే రాత్రి సమయంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తన పాడుచుండ్రి. ఖైదీలు వాటిని వింట్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరచాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనెను. అందరు బంధకములను ఊడెను. వాట్ అ గ్రేట్ జాయ్! అంటే మనల్ని ఎవరైనా అలా బాధితే కొడితే రాత్రి అంతా కూడా మనము మూలుగుతూ శపిస్తాం. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క చంగళ్ళలో కట్టబడిన తర్వాత కూడా కన్నీళ్లు కార్చి దేవుని ఎదుట వాళ్ళు పాటలు స్తుతులు పాడుతూ ఉండారనమాట. అయ్యా, నిన్ను బట్టి మేము ఈ శ్రమ పొందుకునే దానికి మాకు చాలా సంతోషంగా ఉందన్నట్లు పాటలతో దేవుని స్తుతించినారు. చూడండి, దేవర్ రిజాయిసింగ్. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే పునాదులు కదిలినాయి, ఆ యొక్క భూగమం వచ్చింది, వాళ్ళ చంగళ్ళు ఊడిపడినాయి. ఎవరు కూడా పారిపోలేదు. ప్రతి ఒక్కరు యేసును అక్కడ అంగీకరించినట్లే చూస్తాం. అలాగనే అబగూకు మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో కడపటిగా ఆయన ఒక చక్కటి పలుకుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు పువ్వు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలించపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెలు తొట్టిలో లేకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవందు ఆనందించెదను. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభు అయిన యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలే చేయును. ఉన్నతమైన స్థలము మీద ఆయన నన్ను నడువ చేయును. ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అబగూక్. అబగూక్ మొదటి 2 అధ్యాయంలో చూస్తే ఎంతో బాధపడతాడు. ఇజ్రాయెల్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరా? నీ మనస్సును తిప్పుకొని యెహోవా దేవా ఇశ్రాయేలును కాపాడమని ఆయన వేడుకుంటున్నాడు. అయితే 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు అంజూరపు చెట్టు పోయకపోయినను, ద్రాక్షలో చెట్లు కాపులాక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవాందు ఆనందిస్తాను అని చెప్తున్నాడు. ఎటువంటి స్టేట్మెంట్! వెదర్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఆర్ నాట్, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందముగా ఉంటాను అంటున్నాడు. ఎందుకంటే దేవునిలో ఉండే ఆనందం ఆయన సమస్తము చూసుకోగలుగుతాడు. ఎందుకంటే అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే రేపటి దినాన్ని గురించి మీరు ఆలోచన చేయొద్దు, ఏ రోజు కానాటికి చాలు అంటున్నాడు. ఎందుకంటే ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మనుషులు ఎన్నో ఆశ పెట్టుకుంటారు. అయితే ఏమి ఉన్నా లేకపోయినా యేసు ఉన్న చాలు అనే ఒక స్టేట్మెంట్లో మనం వచ్చినప్పుడు ఆయన సమస్తం మనకు చూస్తూ ఉన్నాడు. మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకుడి అంటున్నాడు. వీ నీడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు టెల్ అబౌట్ హిస్ లవ్ టు ద వరల్డ్. వీ నీడ్ టు గివ్ అ వర్డ్. అంటే ఎవరైతే ఆదరణ లాగా ఎంతో కృంగిన స్థితిలో ఉంటున్నారో అటువంటి వారి కోసం మనము మాట్లాడాలా, ఓదార్చాలా. ఎందుకంటే ఈ బంగారు వాక్యము నీకును నాకును ఇవ్వబడింది. మనం భూలోకంలో దాన్ని దాచిపెట్టకుండా అనేక మందికి చాటి చెప్పాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా దావీదు చూస్తే 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తన నా నోటి నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ఎల్లప్పుడు నేను యెహోవాను స్తుతిస్తాను. దావీదుకి ఏం లేదా? ఒక గొప్ప మహారాజు ఇజ్రాయేలులో ఆయనంతటి రాజు లేదు. అయితే ఎంతో బంగారు, ఎంతో వెండి, ఎంతో ఆస్తిపాస్తి, ఎంత సంపదలు ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన స్తుతి నా నోటిలో ఉండును అంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది. ఆయన నన్ను జ్ఞాపకం చేయుటకు నేను ఏపాటి వారును. నాకు ఈ యొక్క సింహాసనమును ఇచ్చిన దేవునికి స్తోత్రం. నేను ఈ యొక్క పశువుల వెనక, ఈ గొర్రెల వెనక తిరిగిన నన్ను ఆయన వెంబడించి తన సేవలో నన్ను పిలిచి నన్ను రాజుగా అభిషేకం చేసినాడు. కాబట్టి నిత్యము ఆయన స్తుతి నా నోటిలో ఉండును అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఆయనను చూచినప్పుడు మన హృదయం కూడా ఉప్పొంగాల. ఎటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఎటువంటి స్టేట్కి పైకి తీసుకొచ్చాడు, దాన్ని బట్టి మనం ఆనందించాలా, సంతోషించాలా. మరి మరియమ్మ తల్లి కూడా ఆమె గర్భం ధరిస్తావని చెప్పిన వెంటనే ఆమె స్తుతిస్తుంది దేవుణ్ణి. ఏమని స్తుతిస్తుంది? లూకా సువార్త 1వ అధ్యాయము 46, 47. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణమా ప్రభువును ఘనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవునింది ఆనందించేదను. చూడండి, ఆమెకు నువ్వు గర్భం ధరించి కుమారుని కన్నావన వెంటనే రక్షణ కార్యం గురించి ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె మీద పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఆమె పలుకుతుంది, నా దేవుడు నన్ను కటాక్షించను, ఆయన నా దీన స్థితిను దర్శించినాడు అని సంతోషిస్తుంది. మన జీవితంలో హీ విజిటెడ్ us and he made us pure, he made us, he called us, he has chosen us. For that very reason you have to rejoice. మరి అపోస్తల కార్యం 5:41 చూస్తే ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులంగా మేము ఎంచబడినందున వారమై గనుక మేము సంతోషించి మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింటికి మానక బోధిస్తామని అపోస్తులు చెప్తున్నారు. చూడండి, ఆ నామం పేరిట శ్రమలు అనుభవించుటకు మమ్మల్ని ఎంచుకున్నారు, అందును బట్టి మేము సంతోషిస్తున్నాం అంటున్నారు. అంటే వాళ్ళు కొట్టబడినారు, తిట్టబడినారు, ఎంతో ఏళనం చేయబడినారు, చెరసాల్లో ఉంచబడారు. అయితే అవన్నీ కూడా మాకు గ్రేట్ అని వాళ్ళు చాలా అతిశయపడి సంతోషపడుతున్నారు. ప్రతి దినము ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించారని వాక్యం సెలవిస్తుంది. నెహెమ్యాలో కూడా ఆయన చెప్తున్నాడు. 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, త్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టాస్తరమైన దినము. మీరు దుఃఖం కాకుండా యెహోవా యందు ఆనందించుట వలన
మీరు బలము పొందెదరు. చూడండి, ఐగుప్తులో వాళ్ళందరూ ఉన్నారు, బయటికి తీసుకొచ్చారు. అయితే యెరూషలేం ప్రాకార గోడ పడిపోయినప్పుడు తిరిగి వాళ్ళు కట్టగలిగారు. అప్పుడు వాళ్ళందరితో ఆ యొక్క ఎజ్రా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ దినంలో మీరు దుఃఖంగా ఉండకూడదు, ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్ప కార్యం చేశాడు గనుక మీరు భుజించండి, మాంసం భుజించండి, ద్రాక్ష రసం త్రాగండి, ఎందుకంటే ఆయనే మనకు ఒక మంచి దినాన్ని ఇచ్చాడు. ఈ దినంలో మనం సంతోషించినప్పుడు మనము బలం పొందుకుంటాం. whenever we rejoice in the Lord, the Satan get డిఫీటెడ్. కాబట్టి మనము యెహోవాలో ఆనందించాలా, సంతోషపడాలా, ఎవరు కూడా కృంగిన ముఖంతో ఉండరాదు. యోబేల్ గ్రంథం 2:21 దేవుడు మాట్లాడుతున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములను చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీటలో పచ్చిగా మొలిచుచును, చెట్లు ఫలించును, అంచూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించెను. సియోను జనులారా ఉచ్చగించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని పట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్ష రసము కొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడపారు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించినని దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, దొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అని మహా సైన్యమును తినివేసిన సంవత్సర పంటలను మీకు మరలా ఇచ్చేదను. నా జనులు ఇక ఎన్నడికి సిగ్గునందరు. వాట్ అ గ్రేట్ స్టేట్మెంట్. గాడ్ ఈస్ టెల్లింగ్, వాట్ ఎవర్ దట్ యు హావ్ లాస్ట్ ఇన్ ద ఇయర్ పాస్ట్, నవ్ యూ విల్ రీగెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ మెషర్. అయితే గొంగలి పురుగు తిరిగి వేసినది, ఆ యొక్క చీడ పురుగు తినివేసినది, ఆ యొక్క మహాసైన్యం నాశనం చేసిన ఆ యొక్క పంటను మరలా నేను నీకు తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానంలో మనం సంతోషపడాలా. కాబట్టి ఆ ఒక్క స్టేట్మెంట్లో పౌలు సెలవిస్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. వి హావ్ సో మెనీ రీజన్స్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని ఆనందించుటకు అనేక కార్యాలు ఉన్నాయి. ఆయన సొత్తై ఉన్నాం, ఆయన ప్రజలై ఉన్నాం, ఆయన యొక్క పరలోక వారసులుగా మనం పిలువబడి ఉన్నాం. చీకట్లో నుండి ఆశ్చర్యమైన ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురపరచుటకు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మన ఈ జీవితంలో మన యొక్క ఆత్మ ఆయనలో దాచిపడి ఉంటున్నది, మనము ఆయన వైపు పరిగెత్తుచున్నాం. కాబట్టి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ దట్ వీ హ్యావ్ టు రిజాయిస్. మనం ఇప్పుడు చూచిన ఈ యొక్క అన్ని ఇక బైబిల్ గ్రంథం అన్నిట్లో చూస్తే దేవుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆనందించారు, శ్రమల్లో ఆనందించారు. సాల్వేషన్ పొందినప్పుడు జక్కయ్య ఆనందించాడు. అలాగనే నాణ్యాన్ని పోగొట్టుకునేటప్పుడు 10 వెండి నాణ్యంలో 1 పోగొట్టినప్పుడు తిరిగి ఆమె పొందుకున్నప్పుడు ఆమె ఆనందించింది. అలాగా మనం మరలా పొందుకున్న ఆ రక్షణ, అయా అది ఎంతగానో వెలకట్టలేం. అటువంటి రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ పొందుకున్న మనము దేవుళ్ళు ఆనందిస్తాం. ఎదుట వాళ్ళు కృంగిపోయిన వాళ్ళకి ఈ సత్యాన్ని మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా దేవుల్లో ఆనందించగలుగుతారు. అట్టి కృప దేవుడు మనందరు కూడా ఈయనుగాక. ఆమెన్. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామం ప్రభా ఇక సాయంత్రకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎంతో శ్రమల్లో పౌలు శీల పాటలు పాడారు ప్రభా, స్తుతించగలిగారు నాయన. ఎందుకంటే నీ నామాన్ని రుచి చూచారు గనుక ఈ శ్రమలు మాకు ఎన్న తగినవి కాదనని వాళ్ళు స్తుతించగలిగారు. అట్టి కృప మాకు దయచేయండి. ఇదిగో ప్రభా, అలాగనే నైనా అబగుకు మాకు ఏమి ఉన్నా లేకపోయినా యెహోవా అందులో నేను ఆనందిస్తాను, నిత్యము ఆయన కృపలో నేను ఎదుగుతానని అబగుకు సెలవిచ్చాడు ప్రభా. అలాగనే నెహెమ్యా కూడా ప్రభా, ఈ దినము నీకు ప్రత్యక్షపడిన ఒక దినము, యెహోవా నీ పట్ల గొప్ప కార్యం చేశాడని, మీరు తినుడి ద్రాక్షారసం త్రాగుడి అని సంతోషించి సంతోషమే మీ బలమని ఆయన తెలియపరిచాడు ప్రభా. స్తోత్రం. యోవేలు గ్రంథంలో అయితే గొంగలి పురుగులు తినివేసినది, రట్టింపుగా మాకు ఇస్తానని మాట ఇచ్చావు ప్రభా. అందును బట్టి దేశమా భయపడకము, గంతులు వేయమని సెలవిచ్చావు. కాబట్టి ఈ మంచి మాటలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా.
ఈ లోకంలో మేము సంతోషంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనేదే నీ చిత్తం. అయితే సాతానుకు అపజయం రావాలంటే యేసు నంది ఆనందించుటకు కృప చూపించండి. మా ముఖములను చూచినప్పుడు అనేక మంది నీ వైపు ఆగ్రహించబడినట్లు మేము ప్రభా నీ సంతోషాన్ని ఇద్దరికి చాటి చెప్పేటట్టు అయా మహాకృపను మా అందరు కూడా దయచేసి చేయమని నాయన విత్తబడే వాక్యాన్ని ప్రభా నీరు గట్టి ఫలింప చేయమని యేసే అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.